మీరు పార్ట్ 1 చూడకపోయుంటే పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పార్ట్ 2 చూడండి. మీకు క్లియర్‌గా నీట్‌గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మహేష్ బాబు ఊపిరి పీల్చుకున్నాడు. నమ్రత సౌమ్య డైరీని తగలబెట్టడంతో ఆ భయానక ఆత్మ మాయమైపోయింది. బంగ్లాలో నిశ్శబ్దం. గురూజీ, నమ్రత, మహేష్ అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇది అయిపోయిందా అని నమ్రత అడిగింది. కానీ మహేష్ గుండెల్లో ఒక అనుమానం. సౌమ్య ఆత్మ అంత సులభంగా వెళ్ళిపోదని అతనికి తెలుసు. ఆమె ప్రేమ, ఆమె కోపం, ఆమె ఆకలి అవి సాధారణం కాదు. రాత్రి అంతా వాళ్ళు హోటల్లో ఉన్నారు. సితార, గౌతమ్ భయపడి ఉన్నారు. డాడీ, ఆ అమ్మాయి ఎవరు అని గౌతమ్ అడిగాడు. మహేష్ ఏమీ చెప్పలేకపోయాడు. అతను పిల్లలను దగ్గరికి తీసుకొని ఇప్పుడు సేఫ్, భయపడకండి అని అన్నాడు. కానీ అతని మనసులో భయం ఇంకా ఉంది. సౌమ్య వెనక్కి వస్తుందని అతను గట్టిగా నమ్మాడు. మరుసటి రోజు మహేష్ షూటింగ్కి వెళ్ళాడు. భయానక రాత్రి. సినిమా సెట్ మీద అందరూ అతన్ని చూసి నవ్వారు. సూపర్ స్టార్కి ఏమైంది, టైర్డ్గా ఉన్నాడు అని డైరెక్టర్ అడిగాడు. మహేష్ నవ్వి కొంచెం స్ట్రెస్ అని సమాధానం ఇచ్చాడు. కానీ షూటింగ్ మొదలైన కొద్దిసేపటికే వింత సంఘటనలు మళ్ళీ మొదలయ్యాయి. కెమెరా ఆగిపోయింది. లైట్స్ ఫ్లిక్కర్ అయ్యాయి. సెట్ మీద ఒక చల్లటి గాలి. మహేష్ గుండె జల్లుమన్నది. సౌమ్య అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం అతను ఇంటికి వచ్చేసరికి బంగ్లా లోపల ఒక వాసన. అది సౌమ్య పర్ఫ్యూమ్. నమ్రత కిచెన్లో ఉంది. మహేష్, నీకు తెలుసా, నీ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది అని అనింది. మహేష్ ఫోన్ చెక్ చేశాడు. అది ఒక అన్నోన్ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్. నువ్వు నాకు దూరం కాలేవు, నేను నిన్ను వదలను. మహేష్ ఫోన్ విసిరేశాడు. అది ఆమె అని నమ్రతతో చెప్పాడు. అరుణ్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ను మళ్ళీ పిలిచారు. అరుణ్ వచ్చి సౌమ్య ఆత్మ బలంగా ఉంది, డైరీ తగలబెట్టడం వల్ల ఆమె కోపం పెరిగింది అని చెప్పాడు. అతను ఒక కొత్త ప్లాన్ చెప్పాడు. మనం సౌమ్య ఆత్మను ఒక వస్తువులో బంధించాలి. ఆ వస్తువును నాశనం చేస్తే ఆమె ఆత్మ శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కానీ ఇందులో రిస్క్ ఎక్కువ. సౌమ్య ఆత్మ మరింత కోపంగా మారవచ్చు. మహేష్, నమ్రత, అరుణ్ ఒక ప్లాన్ వేశారు. సౌమ్య ఆత్మను ఆకర్షించడానికి మహేష్ బంగ్లాలో ఒంటరిగా ఉండాలి. అరుణ్ ఒక పాత అద్దంలో సౌమ్య ఆత్మను బంధించే ప్లాన్ చెప్పాడు. ఆ అద్దం సౌమ్య కుటుంబానికి చెందినది. బంగ్లా అట్టిక్లో దొరికింది. ఆ రాత్రి మహేష్ బంగ్లాలో ఒంటరిగా నిలబడ్డాడు. అరుణ్, నమ్రత దూరంగా మంత్రాలు చదువుతూ కెమెరాలు సెట్ చేశారు. సౌమ్య రా అని మహేష్ పిలిచాడు. గాలి చల్లబడింది. లైట్స్ ఆఫ్ అయ్యాయి. సౌమ్య కనిపించింది. ఈసారి ఆమె ఆకారం మరింత భయానకంగా ఉంది. ఆమె ముఖం లేతగా, కానీ కళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. ఆమె జుట్టు గాలిలో ఎగురుతూ, మహేష్, నువ్వు నాకు దూరం కావు, నువ్వు నాతో రా అని అరిచింది. మహేష్ భయపడ్డాడు, కానీ స్ట్రాంగ్గా నిలబడ్డాడు. సౌమ్య, నీ ప్రేమ నాకు అర్థమయ్యింది, కానీ నేను నీతో రాలేను, నా ఫ్యామిలీ ఉంది అని అన్నాడు. సౌమ్య కోపంగా మారింది. ఆమె చేతులు మహేష్ గొంతు వైపు వెళ్ళాయి. అరుణ్ మంత్రాలు గట్టిగా చదవడం మొదలెట్టాడు. అద్దంలో సౌమ్య రిఫ్లెక్షన్ కనిపించింది. అరుణ్ ఒక మంత్రం చదివాడు. అద్దం వణుకుతూ సౌమ్యను లాగడం మొదలెట్టింది. సౌమ్య అరుస్తూ, మహేష్, నన్ను వదిలే అని అనింది. కానీ అద్దం ఆమెను పూర్తిగా లాగేసింది. అరుణ్ అద్దంను ఒక బాక్స్లో లాక్ చేశాడు. ఇప్పుడు అద్దంను నాశనం చేయాలి అని అరుణ్ అన్నాడు. వాళ్ళు బంగ్లా బయటకు వచ్చి అద్దంను ఒక గుండీలో తగలబెట్టారు. సౌమ్య అరుపులు వినిపించాయి. ఆమె ఆత్మ అగ్నిలో కరిగిపోతున్నట్టు కనిపించింది. మహేష్, నమ్రత ఒకరినొకరు హక్ చేసుకున్నారు. ఇది అయిపోయింది అని అన్నాడు మహేష్. కానీ ఆ రాత్రి మహేష్ కళ్ళలో సౌమ్య మళ్ళీ కనిపించింది. నువ్వు నన్ను ఆపలేవు మహేష్, నేను ఎప్పటికీ నీతో ఉంటాను అని చెప్పింది. మహేష్ భయంతో మేలుకున్నాడు. రూమ్లో ఒక వాసన, సౌమ్య పర్ఫ్యూమ్. అతను నమ్రతను లేపాడు. ఆమె వెనక్కి వచ్చింది అని చెప్పాడు. అరుణ్కు మళ్ళీ కాల్ చేశారు. అరుణ్ షాక్ అయ్యాడు. ఇది అసాధ్యం, ఆమె ఆత్మ బంధించబడింది అని అన్నాడు. కానీ అతను ఒక రీసెర్చ్ చేశాడు. సౌమ్య ఆత్మకు ఒక కనెక్షన్ ఇంకా ఉంది. ఆమె మరణం గురించి ఒక సీక్రెట్. ఆమె యాక్సిడెంట్ గురించి అరుణ్ డీప్గా వెళ్ళి చూశాడు. సౌమ్య మరణం సాధారణ యాక్సిడెంట్ కాదు. ఆమెను ఎవరో ఇంటెన్షనల్గా చంపారు. ఆ రహస్యం ఆమె ఆత్మను ఈ లోకంలో ఉంచుతోంది. మహేష్, అరుణ్, నమ్రత ఆ రహస్యాన్ని కనుగొనడానికి ఒక ప్లాన్ వేశారు. సౌమ్య కుటుంబం గురించి, ఆమె ఫ్రెండ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేశారు. సౌమ్య ఒక ఫ్యాన్ క్లబ్లో యాక్టివ్గా ఉండేది. ఆ ఫ్యాన్ క్లబ్లో ఒక వ్యక్తి, రాహుల్, సౌమ్య పట్ల అబ్జెక్ట్గా ఉండేవాడు. రాహుల్ సౌమ్యను ప్రేమించాడు, కానీ ఆమె మహేష్ను లవ్ చేసింది. రాహుల్ కోపంతో సౌమ్యను యాక్సిడెంట్లో చంపాడు. ఈ సీక్రెట్ తెలిసిన తరువాత అరుణ్ ఒక ఫైనల్ ప్లాన్ వేశాడు. సౌమ్య ఆత్మను శాంతింపజేయడానికి రాహుల్ను ఎదుర్కోవాలి. వాళ్ళు రాహుల్ను కనుక్కున్నారు.
అతను హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. మహేష్, అరుణ్ రాహుల్ను కలిశారు. సౌమ్య గురించి చెప్పు అని అడిగారు. రాహుల్ భయపడ్డాడు. నాకు ఏం తెలీదు అని అన్నాడు. కానీ అరుణ్ మంత్రాలు చదవడం మొదలెట్టాడు. సౌమ్య ఆత్మ రాహుల్ ముందు కనిపించింది. సౌమ్య కోపంగా రాహుల్ని చూసింది. నువ్వు నన్ను చంపావు అని అరిచింది. రాహుల్ భయపడి, సారీ సౌమ్య, నేను నిన్ను ప్రేమించాను అని అన్నాడు. సౌమ్య ఆత్మ అతన్ని లాగడం మొదలెట్టింది. రాహుల్ అరుస్తూ, మహేష్ నన్ను సేవ్ చేయి అని అన్నాడు. కానీ మహేష్ ఏమీ చేయలేకపోయాడు. సౌమ్య రాహుల్ను ఒక చీకటి లోకంలోకి లాగేసింది. అతని అరుపులు ఆగిపోయాయి. సౌమ్య మహేష్ వైపు చూసింది. ఆమె ముఖం ఇప్పుడు శాంతిగా ఉంది. నా రివెంజ్ అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్తాను అని అనింది. ఆమె ఆత్మ కాంతిలో కలిసిపోయింది. బంగ్లాలో వాసన ఆగిపోయింది. లైట్స్ నార్మల్గా వచ్చాయి. మహేష్, నమ్రత ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. రోజులు గడిచాయి. మహేష్ జీవితం నార్మల్ అయింది. భయానక రాత్రి సినిమా హిట్ అయింది. కానీ మహేష్ ఒక రాత్రి కలలో సౌమ్యను చూశాడు. ఆమె నవ్వుతూ, నేను ఎప్పటికీ నీ ఫ్యాన్ని మహేష్ అని అనింది. అతను నవ్వాడు. ఈసారి భయం లేదు. సౌమ్య శాంతిగా వెళ్ళిపోయింది.